మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అక్రమాలు కోకొల్లలుగా బయటకొస్తున్నా ఆయన పాపాల్లో పాలు పంచుకున్న పీఏ ముని తుకారాంను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ దస్త్రాల దహనం కేసులో 4వ నిందితుడిగా ఉన్న తుకారాంను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పర్యాటక వీసాపై అమెరికా వెళ్లిన తుకారాంను స్వదేశానికి రప్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయనకు అనధికార పీఏగా పనిచేశారు తుకారాం. నిజానికి ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. పదవీ విరమణ అనంతరం పెద్దిరెడ్డి వద్ద ప్రైవేటు కార్యదర్శిగా చేరారు. పెద్దిరెడ్డి అక్రమ వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులోనూ తుకారాం ఏ4గా ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా తనను అరెస్టు చేస్తారని భయపడిన తుకారాం ముందస్తు బెయిల్ కోసం గతేడాది డిసెంబర్ 10న హైకోర్టు గడప తొక్కారు. ఈలోపే సందర్శక పర్యాటక వీసాపై దేశం వదిలి పారిపోయారు. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఏ1గా ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అరెస్టు చేసిన సమయంలో తుకారాం అమెరికాలోని మిస్సోరికి పారిపోయారని అధికారులు కోర్టుకు తెలిపారు. గతేడాది జూలై 28న తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉన్న తుకారాం ఇంట్లో సిఐడి అధికారులు పోలీసులు తనిఖీలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించలేదు. అమెరికాలో ఉండే తన బంధువు పసుపులెట్టి రామ్మోహన్ ఇంట్లో తుకారాం తలదాచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. సందర్శక పర్యాటక వీసాపై విదేశాలకు వెళ్లిన వారు గరిష్టంగా 6 నెలలు తిరిగి రావాల్సి ఉంటుంది. జనవరితో ఆ గడువు ముగిసింది. కానీ తుకారాంని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తుకారాంను అరెస్టు చేసి విచారిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశముంది. మదనపల్లె దస్త్రాల దహనం కేసులో తుకారాం పాత్రను సిఐడి ఇప్పటికే చిత్తూరు 4వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు కీలక వివరాలు తెలిపింది. అసైన్డ్ భూముల్ని ఫ్రీహోల్డ్ చేస్తూ గత వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే తుకారాం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నాటి ఆర్డీఓ మురళీ సాయంతో ఫ్రీహోల్డ్ భూముల వివరాలు సర్వే నంబర్లతో సహా తీసుకున్నట్లు సిఐడి నివేదికలో వివరించింది. 2023 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 17 వరకు ఏ3 మాధవరెడ్డి, ఏ4 తుకారాం 331 సార్లు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని కాల్ డేటా ఆధారంగా సిఐడి అధికారులు నిర్ధారించుకున్నారు. ఇంత కీలకంగా వ్యవహరించిన తుకారాం అరెస్టుపై సిఐడి అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.